ఒక ఊరిలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి పాత బట్టలు, పాడైన వస్తువులు దాచుకునే అలవాటు ఉండేది. అవి ఏదో ఒక రోజు పనికి వస్తాయని అనుకునేవాడు. తన పాత వస్తువుల్ని ఎవరికీ ఇచ్చేవాడు కాదు. ఒకరోజు భోగి పండుగ వచ్చింది. అందరూ భోగిమంట వేసి పాత వస్తువులు కాలుస్తున్నారు. రవి మాత్రం తన వస్తువులు ఇవ్వడానికి ఇష్టపడటలేదు. అప్పుడు రవి తాతగారు వచ్చి రవితో ఇలా అన్నారు: నాన్న, భోగి అంటే మన జీవితంలో పనికిరాని అలవాట్లను, ఆలోచనలు వదిలివేయడం. ఆ మాటలు రవిని బాగా తాకాయి. ఆ రోజు నుంచి రవి భోగిమంటల్లో వస్తువులనే కాదు, తన సోమరితనం, భయం, నెగిటివిటీ అన్నీ కూడా కాల్చేశాడు. కాబట్టి మనం కూడా మనలో ఉన్న భయాన్ని, చెడు ఆలోచనల్ని మంటల్లో వేసి అందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.